గం గణాధిపతయే నమః. ఓ బాలకా! నీ భక్తికి ఎంతో ప్రసన్నుడనయ్యాను. కనుక ఎంతటి దుర్లభమైనదైన వరాన్ని నీకు అనుగ్రహించదలచాను అని దరహాసం చింతించాడు. అప్పుడా బాలకుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు. ఓ దీనబంధూ! నీ పదకమలాల ఎడల అంతులేని దృఢభక్తిని నాకు సర్వదా ప్రసాదించు. నీవీ క్షేత్రంలో వెలసి సకల ప్రజలకు విఘ్నములను పారద్రోలి అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు భక్తవత్సలుడైన గజాననుడిలా అన్నాడు. నీ పేరు ముందుగాను, నా పేరు తరువాత కలిగి లోకంలో భల్లాల వినాయకుడన్న పేర ఈ క్షేత్రంలో స్థిరంగా వెలుస్తాను. నీకు సదా నాయందు దృఢభక్తిని ప్రసాదించాను. ఈ వల్లి అనే పేరు గల క్షేత్రాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు యాత్ర చేసి దర్శించిన వారికి సకలాభీష్టములు నెరవేరుస్తాను అంటూ వరాలను అనుగ్రహించి వరదుడైన గజాననుడు అంతర్ధానమైనాడు. ఆ తరువాత భల్లాళ్ళు వేద విధులైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో వైనాయకమూర్తిని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరమైన మందిరాన్ని కూడా నిర్మించాడు అంటూ విశ్వామిత్రుడిలా అన్నాడు. ఓ రాజా! నీ అభీష్టం మేరకు బల్లాల వినాయకుని చరిత్రను యావత్తు వినిపించాను. ఎవరైతే పరమ పావనము శుభకరము అయిన ఈ చరిత్రను శ్రద్ధాభక్తులతో ఆలకిస్తారో అట్టివారు తమ సర్వ పాపముల నుండి విముక్తులై తమ తమ మనోభీష్టములను తప్పక పొందుతారు అంటూ చిరుదరహాసంతో శరశ్చంద్రునిలా అనుగ్రహ చంద్రికలను ప్రసరించాడు. భృగు మహర్షి సోమకాంత మహారాజు ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్నిలా చెప్పసాగాడు. ఓ రాజా! కళ్యాణ సంజ్ఞకుడిగా దక్షుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి యొక్క అమృతోపమైన మృదు మధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న ఆ రాజు దక్షుని చరిత్రలో ఆ తరువాత జరిగిన కథను తెలుసుకొనగోరి విశ్వామిత్రుడిని ఇంకా సవినయంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహర్షి! నీవు చెప్పిన దక్షుని చరిత్ర అంతా విన్నాక నా మనస్సుకు ఒక అనిర్వచనీయమైన ప్రశాంతి కలిగింది. ఆ తరువాత కళ్యాణ సంజ్ఞకుని గతి ఏమైందో ఆ వివరం దయతో తెలియజేయి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ తరువాత జరిగిన కళ్యాణ సంజ్ఞకుని గాథను ఇలా వివరించాడు. నీవు కూడా శ్రద్ధాళువై విను అంటూ సోమకాంతుడితో ఇలా చెప్పసాగాడు. ఓ భీమరాజా! ఇలా భల్లాలుని శాపం వల్ల కళ్యాణ వైశ్యునికి శరీరమంతా రోగభూయిష్టమై అనేక గాయాలతో రక్తం ప్రస్రవించసాగింది. భరించరాని దుర్వాసనతో పాటు అతడికి మూగత్వం, చెముడు కూడా కలిగాయి. అతని భార్య అయిన ఇందుమతి తన భర్తకు సంప్రాప్తించిన ఈ దుస్థితికి ఎంతో దుఃఖించింది. ఏ పాపకర్మ ఫలంగా నా భర్త ఇంతటి దురవస్థ పాలైనాడో కదా! స్వాభావికంగా ధర్మపరుడు, దేవ బ్రాహ్మణ పూజలయందు అనురక్తి కలవాడు. ధర్మశాస్త్రార్థమంతటినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు. కేవలం స్వభార్యనైన నాయందే అనురక్తి గలవాడు. అట్టి ఈతనికి ఈ దుస్థితి ఇట్లు వచ్చిందో అని పలు విధాలుగా విచారిస్తూ, మాటిమాటికి దుఃఖభారంతో నిట్టూరిస్తూ, ఆ ఊరి జనం వల్ల తన కుమారుడైన భల్లాలుడు అడవిలో అతడి తండ్రి చేత బంధింపబడటం, హింసించబడ్డాడని తెలుసుకున్నది. ఇక ఉండబట్టలేక తన కుమారుని వెతుక్కుంటూ అతడు బంధించబడ్డ చోటుకు అరణ్యానికి వెళ్ళింది. తీరా ఆమె ఆ ఆలయానికి వెళ్లి చూస్తే అక్కడ బంగారు వర్ణ దేహంతో పరిపూర్ణ ఆరోగ్యంతో నవయవ్వనవంతుడైన ఒక యువకుని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యంతో అది కల కాదు కదా అని కళ్ళు నులుపుకొని మరీ చూసింది. అక్కడ ఉన్న దేవాలయంలో ఏకాగ్ర చిత్తంతో గజాననుని చతుర్బాహువులు 3 నేత్రాలు గలవానిని, సింధూరవర్ణ దేహంతో ప్రకాశిస్తున్న వక్రతుండము గల గణేశుని ఏకమనస్కుడై అర్చిస్తున్న కుమారుణ్ణి చూసి, ఈ ఊళ్ళో వాళ్ళు తిన్నమైన వాళ్ళు కాదు. లేకపోతే ఏ బాధ లేకుండా ప్రశాంత చిత్తంతో గణేశుని అర్చించుకుంటున్న నా ముద్దు కుమారుడి గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. వాళ్ళ మాట పట్టుకొని ఇక్కడికి వచ్చాను. తీరా చూద్దును కదా! వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ప్రత్యేకమైన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నదే! అనుకుంటూ ఆ ఆనందంతో తన మనస్సు ఉప్పొంగక తన కుమారుని సమీపించి ఆప్యాయంగా అతనిని తనకు అక్కున చేర్చుకొని తల నిమిరి ప్రేమతో ముద్దాడింది. నాయనా! మనం ఇక మన ఇంటికి వెళదాం పద. నీ తండ్రి గొప్ప అస్వస్థకు లోనై శరీరమంతా వ్రణాలతోనూ, గాయాలతోనూ బాధపడుతున్నాడు. మాట మారు పలకలేడు. చెవులు ఏమాత్రం వినబడవు కూడా.
అతని బాధ నివారణకై ప్రయత్నించి కొడుకుగా నీ ధర్మం నెరవేర్చుదువుగాని, నీవంటి యోగ్యుడు, గుణవంతుడు మా ఇంట్లో పుట్టడం వల్ల నా కడుపు పండింది. మన వంశం యావత్తూ చరితార్థమైంది. మీ తండ్రి ఆవేశంలో ఆచరించింది తండ్రిగా తన కర్తవ్యాన్నే గాని, నీకు ఏమాత్రం అపకారం తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఎంతమాత్రం కాదు. కనుక నీవు నాతో వచ్చి నీ తండ్రి యొక్క బాధ నివారణకై కుమారుడిగా నీ కర్తవ్యం నెరవేర్చు అంటూ అనునయ వాక్యాలు పలికింది. వికలమైన మనస్సుతో తీవ్రమైన నిర్లిప్తత చోటు చేసుకొనగా భల్లాలుడు ఇలా బదులిచ్చాడు. తల్లి ఎవరు? తండ్రి ఎవరు? పుత్రుడెవరు? ఈ ప్రకృతి దాని స్వాభావిక లక్షణాల వల్ల కలిగే సకల సంకల్ప వికల్పాలన్నీ కూడా భగవంతుడైన గజాననుని సంకల్పానుసారమే జరుగుతాయి. జీవుల మధ్య పరస్పరం జరిగే రాగద్వేషాలన్నీ కూడా వారి వారి కర్మానుసారమే సంభవిస్తాయి. అందుకని ఎట్టివానికైనా వాడు చేసిన కర్మ యొక్క ఫలం అనుభవించక తప్పదు. కనుక ఓ మంగళప్రదురాలా, ఇక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తము వినాయకుడే. అతని దివ్య చరణాల వద్దే నా సర్వస్వము సమర్పించాను. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈనాడు నా శరీరానికి జపజీవాలు, ఆత్మజ్ఞానము లభించినాయి. పవిత్రమైన గణేశుని ఆలయాన్ని ధ్వంసం చెయ్యటం దైవాపచారం చెయ్యటమే. అందలి మూర్తిని విసిరివేయటం, దురహంకారంతో గజాననుని భక్తి చేస్తున్న నన్ను శాపమోదటం వంటి దుష్కార్యాల వల్లనే దేవతాగ్రహంతో అతనికి ఇట్టి దారుణమైన స్థితి సంప్రాప్తమైంది. జాగ్రత్తగా తత్వ విచారణ చేసినట్లయితే ఓ మంగళప్రదురాలా, నిజానికి నీవు తల్లివి కావు, అతడు నా తండ్రి కాదు. సకల జగాలకు కూడా తల్లి, తండ్రి ఆ దేవదేవుడైన గజాననుడే. ఆయన జన్మ మృత్యువులకతీతమైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు. సృష్టి స్థితి లయాలు మూడు అతని లీలాకృత్యములే. ఆ ప్రభువే సకల దేవతా స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు కూడా. ఎట్టి అపరాధము లేకుండానే బాలుడనైన నన్ను దారుణంగా హింసించాడు. అంతేకాదు నీ భర్త దైవదూషణను, ఘోరమైన దైవాపరాధాన్ని ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్వర్తించాడు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అతను అనుభవిస్తున్నాడు. ఇక అటువంటి మహాపాపిని నేను దర్శించను. ఎందుకంటే పతితుడైన వాడిని దర్శించటం వల్లనే అనేక దోషాలు సంప్రాప్తమవుతాయి. కనుక నీవు నా యందు మమకారాన్ని వీడి నీకు తగిన సతీధర్మాన్ని అనుసరించి అతనిని శ్రద్ధగా సేవించుకో. ఈ మాటలు విన్న ఇందుమతి దీనంగా ఇలా ప్రార్థించింది. నాయనా, కరుణను వహించి బంధుత్వమును అనుసరించి దయతో అనుగ్రహంతో నీ తండ్రికిచ్చిన శాపాన్ని ఉపసంహరించు అంటూ వేడుకోగా, అప్పుడు శాంతచిత్తుడైన భల్లాలుడిలా ఆమెకు బదులిచ్చాడు. ఓ పతివ్రత, జన్మాంతరంలో ఈతడు నీకు కుమారుడై జన్మిస్తాడు. పైన చెప్పిన సకల దుర్లక్షణాలతోనూ ఇతడు దక్షుడన్న పేరుతో జన్మిస్తాడు. నీవు కమల అన్న పేరుతో ప్రఖ్యాతురాలవుతావు. ఈ దక్షుడి బాధ నివారణకై నీ వల్లభుడు 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా ఫలితం కనిపించక పుత్రసహితంగా నిన్ను ఇల్లు వెళ్ళగొడతాడు. అప్పుడు దేశాంతరాలలో తిరుగుతూ భిక్షాటన మనరిస్తూ అలమటిస్తున్న మీకు దైవవశాన ఒక వైనాయక భక్తునితో పరిచయం ఏర్పడుతుంది. అతని అనుగ్రహం విశేషం చేతనే నీ సకల కష్టాలు తీర్తాయి. అప్పుడు నీ కుమారునికి స్వస్థత కూడా చేకూరుతుంది. అందుకని నీ భర్త యొక్క శాప విమోచనాన్ని నీ కోరిక మేరకు తెలిపాను. నీవింక వెళ్ళు అంటూ ఆమెను వీడ్కొలిపాడు. ఓ రాజా, ఈ విధంగా భల్లాలునిచే అతని తల్లి నిరాకరించబడి మనస్సు దుఃఖంతోనూ సంతోషంతోనూ సమ్మిళితమై ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు దివ్య సుందరమైన విమానం వచ్చింది. ఆ విమానాన్ని అధిరోహించి భల్లాలుడు వైనాయక లోకాన్ని చేరుకున్నాడు. ఓ భీమరాజా, కళ్యాణ వయస్సుని వృత్తాంతానంతటినీ నీ కోరిక మేర వివరించాను. భల్లాలుడు చెప్పినట్లుగానే అక్షరం కూడా పొల్లుపోకుండా తరువాతి జన్మంలో జరిగింది. ఆమె కమల అన్న పేరుతోనూ జన్మించి, అతడు వల్లభుడు అన్న పేరుతో జన్మించగా, ఆ రాజును వరించి దక్షుడిని కుమారుడిగా ప్రసవించింది అంటూ ముగించాడు మహర్షి. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని కళ్యాణ వైశ్య భవిష్య కథనం అనే 23వ అధ్యాయం సంపూర్ణం.